నమస్కారం. విరామం తర్వాత మళ్ళీ యనమల రామకృష్ణ గారి అంతరంగాన్ని పరిశోధనలో భాగంగా కొన్ని ప్రశ్నలు. మనం లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక చిన్న విమర్శ అయితే వినపడుతుంటుంది సార్. సీనియర్‌గా పొలిట్ బ్యూరోలో మీరు చాలా లోతుగా విశ్లేషణ చేసే వ్యక్తిగా మీ దగ్గర నుంచి ఆన్సర్ రావాలి. సీనియర్‌లని దగ్గరకు తీసుకోవట్లేదు. ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే కనుక ఆ డెసిషన్ ప్యాక్ మీద వెళ్ళిపోతుంది. అలాంటిది దానికి భిన్నమైన వాతావరణం తెలుగుదేశంలో ఉండేది. ఎన్టీఆర్ టైంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ప్రతిదీ ఖచ్చితంగా కింద టీం అందరినీ డిస్కస్ చేసి తీసేది ఉండేది. ఇప్పుడు లేదు అనేది ఒకటి నాయకుడు నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి నిర్ణయం అయితే ఎవరు అడ్డు పెట్టరు. ఐ విల్ టెల్ యూ ఎగ్జాంపుల్స్. ఆ నిర్ణయం బ్యాడ్ ఇంపాక్ట్ పడితే ప్రజల మీద పార్టీ వాళ్ళు కూడా విమర్శిస్తారు, మీడియా కూడా విమర్శిస్తారు, మిగతా వాళ్ళు విమర్శిస్తారు. ఐ విల్ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎన్టీఆర్ టైంలో మేమంతా పాలిట్ బ్యూరోలో ఉండేవాళ్ళం. అప్పుడు నేను జనరల్ సెక్రటరీ కూడా మీటింగ్లో ఉండేవాళ్ళం. మేము గవర్నమెంట్లో లేనప్పుడు 89లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్లోకి రావాలంటే ఏం చేయాలనేది ఒక డిస్కషన్ జరిగేది మా దగ్గర. చంద్రబాబు నాయుడు మేము అంతా సీనియర్ నాయకులు, విద్యాధరరావు, అశోక్ గజపతి, అందరూ సీనియర్ నాయకులు అందరూ రోజు వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర కూర్చునేవాడు. కూర్చుంటే ఆయన 3 ప్రపోజల్ పెట్టాడు. గవర్నమెంట్ రావాలి 94లో, ఎట్టి పరిస్థితుల్లో అని ఎక్సైజ్ బ్యాన్, కంప్లీట్ ప్రొహిబిషన్ రావాలని ఒక ఎన్టీఆర్ ప్రపోజ్ చేశాడు. రెండోది ఏం చేశాడంటే ₹2 కిలో పెట్టాలి. అప్పటికి బియ్యం ధర ₹5 ₹10 ఉంది. చెప్పాలంటే మేమందరం కూడా ఇష్టపడలేదు. ఎంచేతంటే రాష్ట్ర రెవెన్యూ లేకపోతే మన డెవలప్మెంట్ ఎట్లా చేస్తాం అనేటువంటి అందరూ యునానిమస్గా 2 కూడా ఇండైరెక్ట్గానే అపోజ్ చేశారు. ఎందుకంటే ఎక్సైజ్ అప్పుడు కూడా మంచి రెవెన్యూ గవర్నమెంట్కి. ఎక్సైజ్ ప్రొహిబిషన్ పెడితే అప్పుడు ఏ స్టేట్ చేయలేదు ఎక్సెప్ట్ గుజరాత్. ప్రొహిబిషన్ పెడితే మనకు వచ్చే ఆదాయం పోద్ది 5,000 6,000 కోట్లు అప్పుడు ఉండేది. అదొకటి రీజను. రేపు మళ్ళీ మన కార్యక్రమం ₹2 కిలో బియ్యం, ₹2 కిలో బియ్యం కానీ దాన్ని ₹5 ₹6 సబ్సిడీ ఇవ్వాలి. అది కూడా వీలు పడదామో మనకు అని అలా 2 మీటింగ్లు పెట్టాడు ఎన్టీఆర్. పెడితే 2 మీటింగుల్లో కూడా నెగిటివ్ ఆలోచనలు వచ్చాయి. అంటే నెగిటివ్ అంటే చెయ్యొద్దని కాదు, బట్ మనం పర్మిట్ చేయదు, ట్రెజరీ పర్మిట్ చేయదు, మనకు రెవెన్యూస్ పర్మిట్ చేయమనే ఉద్దేశంతో అన్నారు. అంటే అప్పుడు ఎన్టీఆర్ 3వ మీటింగ్కి ఆయన అనౌన్స్ చేసి వచ్చాడు. అంటే అప్పుడు తప్పు డెసిషన్ అంటాం, మంచి డెసిషన్ అంటాం. అప్పుడు అది చేయకపోయినా గవర్నమెంట్ వచ్చినాము, బట్ చేయడం వల్ల వచ్చింది. తర్వాత ప్రొహిబిషన్ ఎత్తేసారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు సీఎం అయింది. అందుచేత అంటే ఒక్కొక్క డెసిషన్ మంచి డెసిషన్ అయితే ఒకసారి ఆలోచించి, అలాగే పక్క ఇళ్ళు కూడా. నేను హౌసింగ్ మినిస్టర్గా ఉండేవాడిని. ఒక నిర్ణయం లీడర్ తీసుకోవడం మంచి నిర్ణయం అయితే పర్వాలేదు, నేను యాక్సెప్ట్ చేస్తాను. అందుచేత అంటే ఇప్పుడు లోకేష్ ఇంకా యంగ్ స్టేజ్లో ఉన్నాడు. అందుచేత ఇంకా ఫుల్గా అప్పటికి ఇప్పటికీ నేను మంత్రిగా ఎంటర్ అయ్యేటప్పుడు నేను మంత్రివర్గంలో ఉన్నా. నాకు బాగా తెలుసు ఆయన గురించి, ముందు నుంచి తెలుసు. బాగా చదువుకున్నాడు, ఫారెన్లో చదువుకున్నాడు, వచ్చాడు. టెక్నాలజీ ఇప్పుడు ఉండేటువంటి టెక్నాలజీకి తగ్గట్టు లీడరే. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. అంటే ఈ టెక్నాలజీని ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పీపుల్ ఉపయోగించగలిగితే ఈ విల్ బి ఏ సక్సెస్ఫుల్ లీడర్. అంచేత ఊరికే పైవాళ్ళు చెప్పారు కదా, ఇండస్ట్రీకి చెప్పారు కదా అని మనం కానీ ముందుకు పోతే అది ఉపయోగపడకపోతే, ఇప్పుడు ఏంటి మేజర్ ఇష్యూస్ ఏంటి అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఇంచేతండి మీకు ప్రొడక్షన్ పెరుగుతుంది బాగా, స్టూడెంట్స్ ప్రొడక్షన్, ఎడ్యుకేటెడ్ వింగ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఆపర్చునిటీస్, ఈ రెండు ఇంబ్యాలెన్స్ ఉన్నాయి. అంచేత ఈరోజు మనం ఎంతమందికి ఇస్తామంటే అంతకంటే డబ్బులు పెరుగుతున్నారు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్. ఈ వేరియేషను డిఫరెన్స్ నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, వరల్డ్ వైడ్ ఉంది ప్రాబ్లం. ఈ వరల్డ్ వైడ్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ టెక్నాలజీ అండ్ అడాప్షన్లో ఎక్కువ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఎక్కువ తీసుకోరు. దీనికి స్కిల్స్ డెవలప్మెంట్ ఏదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఫ్రూట్ఫుల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. మరి అలాంటి సందర్భంలో ఈయన 20 లక్షల ఉద్యోగాలు ప్రామిస్ చేశారు. అంటే 20 లక్షల ఉద్యోగాలు ఓన్లీ గవర్నమెంట్లో ఇస్తాం అనలేదు, నేనే కదా మేనిఫెస్టో రాసింది నేనే. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్కి ఎక్కువ వస్తాయి, ప్రైవేట్లో ఎక్కువ వస్తాయి. గవర్నమెంట్లో ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు జీతాలకే ఇవ్వలేక ఉన్నటువంటి పరిస్థితుంది. గవర్నమెంట్లో కొన్ని ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే టీచర్స్ కానీ డాక్టర్స్ కానీ ఇటువంటి కొన్ని స్పెషల్ సెక్టార్స్ ఉంటాయి, ఇంజనీర్స్ కానీ ఇటువంటిలో ప్రొవైడ్ చేస్తారు.
మామూలు క్లరికల్ సైడ్ అంత అవసరం ఉండదు. ఉండదు. అవును. ఎంచేదంటే టెక్నికల్ సైడ్ ఇంజనీర్స్ కావాలి. బయట వాళ్ళ చేత చేయించలేం ఈ ప్రాజెక్టులు. అట్లాగే డాక్టర్స్ బయట వాళ్ళు రారు. వాళ్ళకే సఫిషియెంట్‌గా ఉండాలి. అదే మీకు డాక్టర్స్ పోనీ మీరు టీచర్స్, ఇంపార్టెంట్ టీచర్స్ ఎప్పుడు ఇస్తున్నారు. ఇటువంటి స్పెషల్ సెక్షన్స్‌లో రిక్రూట్మెంట్ అవుతది. అదొకటే చాలదండి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు గానీ, లోకేష్ గానీ ఇన్వెస్ట్‌మెంట్‌ల గురించి పోరాడేది అదే. ఇన్వెస్ట్‌మెంట్‌లు వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి. సపోజ్ ఒక ఇండస్ట్రీ వచ్చిందనుకోండి. రూ. 1,00,000 మంది ఉద్యోగాలు వస్తాయి అనుకుందాం. దాంట్లో ఇన్ఫార్మల్ అవ్వచ్చు, ఫార్మల్ అవ్వచ్చు. వస్తే ఏదో మీకేందంటే ఒక రెవెన్యూ వస్తది వాడికి వ్యక్తిగా. ఇన్‌కమ్ వస్తది. అలా రావటానికి ఇన్వెస్ట్‌మెంట్స్ రావాలి. ఇన్వెస్ట్‌మెంట్ లాభం ఏంటంటే నాట్ ఓన్లీ క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్. అందుకనే 4P అని పెట్టారు కదా! ప్రైవేట్ సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంటు ఎక్కువ రావాలి. ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్‌లో అదర్ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఎవిటబుల్ ఎక్స్‌పెండిచర్. దానికి తగ్గట్టు మనం రిక్రూట్మెంట్ చేసుకుంటూ పోతే అసలు జీతాలు కూడా ఇవ్వలేం. కష్టం. అదే ప్రాక్టికల్ ప్రాబ్లమ్. అంచేత ఒకళ్ళ ప్రాబ్లం కాదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్. దిస్ ఫినామినా ఈస్ త్రూ అవుట్ ద వరల్డ్. బట్ ప్రైవేట్ సెక్టార్‌లో ఉన్న మీరు అనుకున్నట్టుగా అంటే మీరే మేనిఫెస్టోలో మెన్షన్ చేసామని అంటున్నారు కదా! అలాంటి గ్రౌండ్ ఎస్టాబ్లిష్ అవుతుందని మీకు అనిపిస్తుందా? అవుతుంది. యాస్ ఎ స్కాలర్‌గా మేమున్నప్పుడు మీ ఇప్పుడు అబ్జర్వేషన్ ఏంటి? గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ పేపర్‌లో చూస్తూ ఉంటాం. 20% వరకు కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాయని, గ్రౌండ్ అవుతున్నాయని. ఏదో అవుట్ ఆఫ్ 100లో 20% గ్రౌండ్ అవుతుంది. గ్రౌండ్ అవుతున్న అలాగా ప్రొడక్షన్కి వస్తే ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది. అంచేత ఇప్పుడు డేటా సెంటర్ ఉంది. అంత ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇవ్వకపోవచ్చు, బట్ ఉద్యోగాలు వస్తాయి డేటా సెంటర్లో. అదేవిధంగా మా దగ్గర SEZ ఉంది, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మెయిన్ ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో రావాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్కువ రావాలి. గ్రోత్ కనిపించాలి. రెండోది సర్వీస్ సెక్టార్లో రావాలి. ఈ రెండు బాగుంటే మాత్రం ఉద్యోగాలు ప్రైవేట్ సెక్టర్లో వస్తాయి. ఈ టెక్నికల్ సైడ్ వచ్చేటప్పుడు టెక్నికల్ పీపుల్కి వస్తే తప్ప నాన్ టెక్నికల్ పీపుల్కి పెద్ద అవకాశం ఉండదు. పైపెచ్చి ఏంటంటే ఆల్రెడీ పనిచేస్తున్న నాన్ టెక్నికల్ పీపుల్ ఉంటే తీసేస్తారు. ఇప్పుడు అమెరికాలో 20 లక్షల ఉద్యోగాలు తీసేస్తారు. ఇప్పుడు ఇండియాకి పరిగెట్టి రావడం చూస్తున్నారు అందరూ. అంచేతంటే కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని టెక్నాలజీ వల్ల వస్తాయి. అవి ఎదుర్కోవాల్సిందే గవర్నమెంట్. ఆ ఎదుర్కోవడానికి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈయనకి, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకున్నాడు కాబట్టి, అదేవిధంగా గవర్నమెంట్లో పెత్తనం లీడర్షిప్ ఉంది కాబట్టి ఈ మేళవించి చేసుకోగలిగితే ఈజ్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ లీడర్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి అందులో ఉండి చాలా ఉన్నతమైన పదవులు సుదీర్ఘంగా చేస్తూనే ఉన్నారు. యనమల రామకృష్ణ ఈజ్ నాట్ ఎన్ ఇనీషియల్, ఇట్స్ ఎ లెగసీ. ఇప్పుడు ఆ లెగసీ ఇంకా ఎలా కంటిన్యూ అవుతుందని అనుకుంటున్నారు? ఆల్రెడీ 2 జనరేషన్స్తో మీరు ట్రావెల్ అయిపోయారు. ఇప్పుడు కొత్త జనరేషన్ 29 నుంచి కొత్త జనరేషన్ మూడో జనరేషన్లో కూడా కంటిన్యూ అవుతాను. ఎంతవరకు అవుతాను చెప్పలేం కానీ బట్ అంటే ఎట్లా ఏమనుకుంటున్నారు? ఐ విల్ స్టిక్ టు ద పార్టీ అంతే. పార్టీ ఇంపార్టెంట్ తప్ప పదవులు ఇంపార్టెంట్ కాదు. పదవులు కూడా మనం అనుకుంటే వచ్చిన పదవులు కాదు ఇవన్నీ. నేను ఫస్ట్ అసలు చాలా మీ హిస్టరీ చదివినప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు, మీతో తెలుసుకుంటున్నప్పుడు అసలు ఇంట్రెస్ట్ లేకుండా పాలిటిక్స్లోకి వచ్చి ఈ స్థాయికి రావడం అనేది ఎట్లా సింక్ చేయగలిగారు సార్ అసలు? నేను బై ప్రొఫెషనల్ లాయర్. ఎస్, ఓకే. లాయర్ ఈజ్ ఏ పర్మనెంట్ స్టూడెంట్. మీకు తెలుసు కదా, డాక్టర్ కానీ ప్రొఫెషనల్స్. నేను చదువుతాను ఇప్పుడు ఏదో ఒకటి. వొరాషియస్ రీడర్. ఓకే. ఇంటర్నేషనల్ బుక్స్ చదువుతాను, ఇంటర్నేషనల్ పేపర్లు చూస్తాను, తర్వాత వరల్డ్ హిస్టరీ చదువుతాను, ఇండియన్ హిస్టరీ చదువుతాను. మనసుని ఎట్లా సింక్ చేశారు అట్లా దానికి డిఫరెంట్ అంటే ఇప్పుడు నేను ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఎకనామిక్ బుక్స్, ఎకనామిక్ మ్యాగజైన్స్ చదువుతాం. అంటే ప్రపంచం మన చుట్టూ ఏముందో తెలుసుకోగలిగితే మనం కొద్దిగా ఐడియాలజీని ఫామ్ చేసుకోవచ్చు. అలా మనకు తెలుసున్నది. ఇప్పుడు మీకు ఎకానమీ అంటున్నారు. ఇప్పుడు మన ఇండియన్ ఎకానమీ 7% గ్రోత్ రేటు ఆల్మోస్ట్ జంప్ అయింది. సెకండో థర్డ్ ప్లేస్లో ఉన్నాం సార్. సడన్గా ఈ నెలలో చూస్తే 6th ప్లేస్ పడిపోయింది. అవును. ఈ నెలలో చూస్తే ఇవి పొలిటీషియన్స్కి వస్తే చాలామంది చూడకపోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్కి వెళ్తా ఉన్నది, చైనా దగ్గరికి పోతా ఉన్నది, థర్డ్ ప్లేస్లోకి వెళ్తా ఉన్నది, 6th వచ్చి జపాన్ దాటాం, జర్మనీ దాటాం, అన్ని దాటాం. అన్నీ పోయి మళ్ళీ కిందకు వచ్చేసాం 6th ప్లేస్కి. ఇది హౌ టు ఓవర్కమ్ దిస్ అనేది మళ్ళీ గవర్నమెంట్ ఆలోచించవలసినటువంటిది. ఎందుకంటే మేబీ ఇరాన్ వార్ అవ్వచ్చు, కొద్దిగా అవ్వచ్చు, వేరే విషయాలు అవ్వచ్చు, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్వెస్ట్మెంట్స్ రావచ్చు, మనకి FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పడిపోయింది. ఇవన్నీ వేరియస్ కారణాలు ఉంటాయి. పడిపోవడానికి ఏంటి కారణం అనేది గవర్నమెంట్ ఆలోచించాలి. అంచేత అంటే ఎప్పుడూ ఫ్లక్చువేషన్ ఉంటుంది.
గవర్నమెంట్లు కూడా ఫ్లక్చువేషన్ ఉంటాయి, అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఉమ్, పొలిటికల్ పార్టీస్ కూడా. అట్లాగే గవర్నమెంట్లో యాక్టివిటీస్ కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఒక్కోసారి ఈ బిజినెస్ బాగుంటుంది, ఇంకోసారి ఇంకో బిజినెస్ బాగుంటుంది. ఇవన్నీ కూడా సమతుల్యంగా ఆలోచించి చేయగలిగితే కొంతవరకు సక్సెస్ అవుద్ది. ఒకప్పుడు మన దగ్గర 2%, 3% ఇండియా గ్రోత్ రేట్ ఉండేది. అవును. ఇప్పుడు దాదాపు 7 వరకు వెళ్ళింది. 7 వరకు వెళ్ళి టక్మన్ 6.2కో 6.3కో పడిపోయింది. పని. పడిపోతే మరి ఏ ప్లేస్లోకి వచ్చాం, మళ్ళీ 6th ప్లేస్లోకి వచ్చాం. మళ్ళీ 6th ప్లేస్ నుంచి 3rd ప్లేస్లోకి వెళ్ళాలి. వరల్డ్ అనిశ్చిత అంతా మన మీద కూడా ఇంపాక్ట్ అంటే అబౌవ్ జపాన్ వెళ్ళాలి. అవును. వెళ్తే మీకు యుఎస్, చైనా, ఇండియాకి వస్తాయి. మనం మొన్నటి వరకు ఏం ప్రచారం చేసాం, ఇండియా ఈజ్ గోయింగ్ టు బి పవర్ఫుల్ Second కంట్రీ ఇన్ top. ఎకానమీ అని అన్నాం. ఇప్పుడు అది ఉంటుందా లేదా అనేది ఇప్పుడు మళ్ళీ డౌట్ వచ్చింది. మళ్ళీ ఎదిగిన తర్వాత చెప్పాలి. అంటే మనం చెప్పిన దానికి క్వైట్ ఆపోజిట్గా గ్రోత్ పడిపోయింది. ఇవన్నీ చూడవలసిన గవర్నమెంట్ లెవెల్ వచ్చారు. అంచేతంటే నేను వేరియస్ స్టడీ చేస్తాను. నేను చెప్పాను కదా, పొద్దులాగానే 10 పేపర్లు ది ఎకనామిక్స్ చదువుతాం, దాంట్లో ఏం వచ్చాయనండి అన్నీ చదువుతాం. ఈపీడబ్ల్యూ చదువుతాం. ఈపీడబ్ల్యూలో మంచి ఆర్టికల్స్ రాస్తారు. yes. మరి ఎంతమంది చదువుతారో తెలియదు. ఎనాలిసిస్ బాగుంటుంది. ఎకనామిక్ పొలిటికల్ వీక్లీ Yes. ఎంత నేను కంట్రిబ్యూటర్ సబ్స్క్రైబ్ చేసి చదువుతాం. ఎంతమంది చేస్తే అవి చూస్తే వాటిలో మనకి ప్రపంచంలో ఏమవుతుంది, అసలు మన దగ్గర ఏమవుతుంది, అసలు సమాజంలో ఏమవుతుందో ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళకి సొల్యూషన్స్ చెప్తారు. ఎకనామిక్స్ సొల్యూషన్ చెప్తారు. సొల్యూషన్స్ కూడా రాసేవాళ్ళు ఉంటారు కదా, అవును. ఎలా చేస్తే బాగుంటుందని. వాళ్ళు చూసాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లో నీకా నాకా ఉందని ఒకడు అంటాడు, ఒక సర్వే ఏమో బీజేపీ బాగుందంటాడు, ఒక సర్వే ఏమో అది బాగుందంటాడు. ఊరికే ఇంట్రెస్టింగ్గా ఎవరు తెలియదు కదా మనకు, అన్లెస్ బయటకు వచ్చేవారు. అంచేత ఏంటంటే ప్రపంచాన్ని, రాజకీయ నాయకుడు అన్నవాడు ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. మెయిన్ అంతకంటే ముందు అతని నియోజకవర్గంలో ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోవాలి. యాక్చువల్లీ నేను మీ దగ్గరికి మిమ్మల్ని మీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుందామని వచ్చాను, కానీ నా కొత్త విషయాలు బోల్డని వచ్చేస్తున్నాయి, కొత్త ప్రశ్నలు కూడా బోల్డని వస్తాయి. ఓకే, నో ప్రాబ్లం. ఎంటైర్ అంటే యు ఆర్ ద మోస్ట్ సీనియర్ ఎకానమిస్ట్ ఇండియాని ఒక్కసారి మీరు రివ్యూ చేయండి సార్. వాట్ ఈస్ ద పొజిషన్ ఇండియానా? ఎస్. ఇండియా అంటే మనం వింటున్నది, పొలిటికల్గా వింటున్నది, ఎనాలిసిస్లో వింటున్నది అంతా నిజమా కాదా? పరిస్థితి మీకు జీడిపి కూడా, ఎకనామిక్ గ్రోత్ రేట్ కూడా, ఇప్పుడు చైనా ఉందనుకోండి, రియాలిటీ ఎక్కడ చెప్పరాళ్ళు. వాళ్ళు కమ్యూనిస్ట్ కంట్రీ కదా, అసలు బయటకే రాదు, బయటికి రానివ్వరు. కాకపోతే వాళ్ళు చెప్పిందే నమ్మాలి. ప్రైవేట్ సెక్టార్ చెప్పినా కానీ, ప్రైవేట్ సర్వేలు చేసినా కానీ దానికి దీనికి కొద్ది వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా అనుమానం వచ్చింది, అప్పుడు ఆర్టికల్స్ వచ్చాయి, చాలా ఆర్టికల్స్. ఏంటంటే ఈ జీడిపి అనేటువంటిది ఎంతవరకు నిజం అనేటువంటిది ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వేస్తారు. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా చెప్పాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఓకే 100 రూపాయలు అనుకోండి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే మీకు వచ్చే జీడిపి నుంచి డివైడెడ్ బై పాపులేషన్ చేస్తే పర్ క్యాపిటల్ ఈజ్వల్ టు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అసలు జీడిపిలో కామన్ మ్యాన్ షేర్ ఎంత? రెండోది ఏంటంటే పెర్ క్యాపిటల్ ఒక మ్యాజిక్, రియల్ పెర్ క్యాపిటల్ కాదండి. ఇంచేత రియల్ పెర్ క్యాపిటల్ అనేటువంటిది మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ మనం దాదాపు 9% ఉంది పేదరికం పవర్టీ రేషియో. అవును సార్. అదే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చేసినటువంటి మనం చూస్తే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చేస్తారు, చూస్తే 44వ స్టేజ్లో ఉన్నాము ఆంధ్ర. అంటే వాళ్ళు చేసేదంటే 5-6 సబ్జెక్టులు చేస్తారు. హెల్త్ అదేవిధంగా మనం చూస్తే ఎడ్యుకేషన్, ఇవన్నీ పారామీటర్స్ చూస్తారు. లివింగ్ స్టాండర్డ్ చూస్తే మనం 44 రూపీస్లో ఉన్నాం. ఉట్టు పవర్టీ హెడ్ కౌంట్ చూస్తే 9 రూపీస్లో ఉన్నాను గవర్నమెంట్ చెప్తుంది, విచ్ ఈజ్ బిలీవబుల్. హెల్త్ కండిషన్స్ బాగాలేదు, ఎక్స్పెండిచర్ తక్కువ, అంటే మేబీ ట్రెజరీ ఈజ్ వీక్. అంచేత ఎవరు ఏం చేయలేరు ఎడ్యుకేషన్. అంచేత ఎడ్యుకేషన్ అప్పుడు నేనున్నప్పుడే ఎన్టీ రామారావు అన్నప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ అంతా ప్రైవేటైజ్ చేస్తారు. అది ఓకే, ఇట్స్ గుడ్. ఎంచేతంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ పెట్టడానికి, అందుకని హాస్పిటల్స్ కానీ ఇవన్నీ. కానీ వాళ్ళు మరి లిమిట్గా ఉన్నారంటే, వాళ్ళు సంపాదిస్తున్నారంటే రూమర్ ఉంది. సరే, ఇది కంట్రోల్ చేసే బాధ్యత గవర్నమెంట్ది. ఇవన్నీ వేరియస్ ఫ్యాక్టర్స్. అంచేతంటే ఏది కరెక్ట్ కాదు అనేటువంటిది జిఎస్టిపి లెవెల్లో, జిఎస్టిపి అంటే స్టేట్ ప్రోడక్ట్, ఇది గ్రాస్ స్టేట్ ప్రోడక్ట్ జిఎస్టిపి అంటాం, జీడిపి అంటే నేషనల్ వైడ్ అంటాం. అంచేత ఏంటంటే ఇది వేరియేషన్ బట్టి ఉంటుంది. మన ఆంధ్రాకి వచ్చింది అనుకోండి అగ్రికల్చర్ ఎకానమీ. అగ్రికల్చర్ ఎకానమీలో మనం చూస్తే
బాగుంది. అగ్రికల్చర్ రంగం మరి ఏ సబ్ సెక్టార్స్ బాగున్నాయంటే కొన్నే బాగుంటాయి. ఆక్వా కానీ ఇవి కానీ. ఇప్పుడు వరి పెద్ద బాగాలేదు. యాక్చువల్ అగ్రికల్చర్ బాగాలేదండి గ్రోత్. ఆక్వా వల్ల మనం సర్వైవ్ అవుతున్నాం. అది తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ మనకి ఇంకా పెద్ద డెవలప్ కాలేదు. అవర్స్ ఈజ్ ఏ కన్జ్యూమింగ్ స్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ కాదు. జస్ట్ లైక్ తమిళనాడు, బెంగళూరు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్స్ అవి. అంటే మనం కన్జ్యూమ్ చేస్తాం, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఆ డిఫరెన్స్లో అంటే మనం కొద్దిగా వెనకబడ్డాం. ఇప్పుడు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ స్టేట్ కింద కన్వర్ట్ చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ప్రమోషన్ ఉండాలి, అదేవిధంగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏరియా ఉండాలి. ఇప్పుడు కోస్ట్ అంతా పోర్ట్ అంతా చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో మనకి మంచి భవిష్యత్తు. అంటే మనకున్నాయి రిసోర్సెస్ ఉన్నాయి కానీ రిసోర్సెస్. ఇప్పుడు వెస్ట్ కోస్ట్ ఉందనుకోండి, వెస్ట్ కోస్ట్ అంతా డెవలప్ అయింది. గుజరాత్ వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు? ఆ పోర్టుల వల్లే కదా. మహారాష్ట్ర వాళ్ళు ఎలా డెవలప్ పోర్ట్ వల్లే కదా. ఇవన్నీ ఫైనాన్స్ సిటీ అయినా మనకి ఈస్ట్ కోస్ట్ ఇప్పటివరకు కూడా టచ్ చేయలేదు. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ అనేది పెట్టారు. పోర్ట్లు 11 మనకి స్టేట్ పోర్ట్లు ఉన్నాయి. ఒకటేమో వైజాగ్దేమో సెంట్రల్ పోర్ట్. ఇప్పుడు ఇంకా చాలా స్కోప్ ఉంది. మా దగ్గర ఒక పోర్ట్ వస్తుంది. అంచేత పోర్ట్ లెడ్ డెవలప్మెంట్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఓరియంటెడ్ పోర్ట్స్ డెవలప్మెంట్ చేస్తే దానివల్ల ఏంటంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ వస్తుంది. దానివల్ల మన ఎకానమీ పెరుగుతుంది. మనకు కావాల్సినటువంటి ఎక్స్పోర్ట్ చేయొచ్చు, కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేయొచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ కస్టమ్స్ కంట్రోల్లో ఉంటుంది. అంచేత అంటే థింకింగ్ తోటి సహా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ అనేది ఫాస్ట్. అంటే మనము నేషనల్ సెమినార్స్కి, ఇంటర్నేషనల్ సెమినార్స్కి, ఇన్వెస్ట్మెంట్స్ సెమినార్స్కి మనం వెళ్తున్నప్పుడు 968 కిలోమీటర్స్ రేంజ్ ఆఫ్ థియరం ఉందని మనం చెప్తున్నాం. రఫ్లీ కానీ గవర్నమెంట్ పరంగా దాన్ని టచ్ చేసింది ఎక్కడ కనిపిస్తుంది సార్ అసలు? దాన్ని అంటే ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు మీకు శ్రీకాకుళంలో ఒక పోర్ట్ వస్తుంది. అవును. మా దగ్గర ఒక పోర్ట్ వస్తుంది, కమర్షియల్ పోర్ట్. అలా చేసుకోవచ్చు. టీడీపీ టైంలోనే కాకినాడ పోర్టు ప్రైవేటైజ్ అయింది. తర్వాత గంగవరం పోర్ట్ వచ్చింది. అవును సార్. అదేవిధంగా మనకి అక్కడ ఎవరో నవయోగ పోర్టు నెల్లూరులో, ఇవి 3 పోర్టులు వచ్చాయి. తర్వాత మచిలీపట్నంలో రావాల్సింది, అక్కడ వైబిలిటీ లేదని అక్కడ రాలేదు. ఇప్పుడు మళ్ళీ చేస్తాం. ఎలాగంటే మనకు ఉండేటువంటి కాస్ట్లో సముద్రంలో డెప్త్ ఉండాలి. పోర్ట్ రావాలంటే డెప్త్ ఉంటే తప్ప షిప్పులు రావాలి లోపలికి. ఆ డెప్త్ ఉన్న ఏరియాలు ఉన్నాయి. మా దగ్గర బాగా డెప్త్ ఉంది. కాకినాడ దగ్గర 2 పోర్టులు ఉన్నాయి. మా దగ్గర ఒక పోర్ట్ వస్తుంది తుల్లో. కాకినాడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఉంది. మళ్ళీ శ్రీకాకుళం దగ్గర ఒక పోర్ట్ వస్తుంది, వైజాగ్ ఒక పోర్ట్. ఈ పోర్ట్లు అనేటువంటిది అందుకే చెప్తున్నాం కదా, మనం ఈ ఈస్ట్ కోస్ట్ని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అలాగే ఏంటంటే వేస్టెడ్ అబౌట్ 40 years. ఇప్పుడు 77 years కదా మనకి ఇండిపెండెన్స్ వచ్చి, గవర్నమెంట్ వచ్చి కూడా 51లో గవర్నమెంట్లు వచ్చాయి. ఏమొచ్చాయంటే మెజారిటీ టైం ఏంటంటే మనం అప్పుడు గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాయి. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఓరియంటేషన్ తీసుకున్నంత పోర్టుల మీద కాన్సన్ట్రేట్. అంటే అట్లీస్ట్ 2047 మనం ప్లాన్ 100 years వేసుకున్నాం కాబట్టి అప్పటికి ఏమన్నా ఇదంతా ఒక ప్లాట్ఫామ్ మీద వస్తుందంటారా? 2047 విజన్ చూడాలి. 2047 విజన్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే ఆ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి జిల్లా. అవి కానీ ఇంటోటో కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బి నెంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ. అది చేయడం ఎంతవరకు ప్రాక్టికల్ అనేటువంటి ఆలోచించుకోవాలి. అంటే మీకు 2047 వచ్చే ముందు 3 ఎలక్షన్స్ వస్తాయి. అవును సార్, 3 ఎలక్షన్స్ ఫేస్ చేయాలి. పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అది పబ్లిక్ పార్టీ కూడా ఆల్మోస్ట్ పార్టీ అనే ముందు గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తుంది. గవర్నమెంట్ అప్పీల్ చేస్తే మెయిన్ ఏంటంటే పీపుల్ కూడా షుడ్ అండర్స్టాండ్. స్టేబుల్ గవర్నమెంట్ లేకపోతే రోజుకో గవర్నమెంట్ వస్తే ఒకసారి అభివృద్ధి జరుగుతుంది, మళ్ళీ పాడవుతుంది, మళ్ళీ అభివృద్ధి. వాళ్ళు అదే సేమ్ చాలా కంట్రీస్లో అంటే సేమ్ పాలసీ అడాప్ట్ చేస్తారు ఏ గవర్నమెంట్ మారినా. మన దగ్గర ఈ 10 సంవత్సరాల నుంచి అది లేదు. ఈ గవర్నమెంట్ పాలసీ ఉంటే ఆ గవర్నమెంట్ తీసేయడం, ఆ గవర్నమెంట్ అంటే అప్పటి జనరేషన్స్కి ఇప్పటి జనరేషన్కి ఏమైనా ఐడియాలజీ మార్పు వచ్చిందంటారా? ఐడియాలజీ చాలా ఎలక్షన్స్ చూశారు, చాలా ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ వ్యూహకర్త మీరు. పీపుల్ ఆలోచించే విధానం పబ్లిక్ ఐడియాలజీలో మార్పు లేదండి. లేదు, అలాగే పబ్లిక్ అన్యాయం జరిగితే వాళ్ళు ఊరుకోరు కూడా. పబ్లిక్ ఆలోచన వస్తే కూడా ఊరుకోరు. అది పబ్లిక్ చెడ ఆలోచనలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పొలిటికల్ పార్టీస్ది. జగన్ వచ్చాడు బాగానే, ఓకే ఒక ఛాన్స్ అన్నాడు, గవర్నమెంట్లోకి వచ్చాడు. పాలసీలు ఎందుకు మార్చాలి? అదే పాలసీలు మార్చుంటే ఇప్పటికి చాలా వరకు వచ్చింది కదా. లేకపోతే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ ఆడవారు కంటిన్యూ అయ్యి ఉంటే ఈ వాడికి పూర్తిగా డెవలప్ అవునా? ఇది ఎవరి చేతిలో ఉంది? వాటర్స్ చేతిలో ఉంది. వాటర్స్ కన్సిస్టెంట్గా గవర్నమెంట్ పెట్టుకోగలిగితే అభివృద్ధి ఆశించి, అందుకని 3 ఎలక్షన్లు అవుతున్నాయి అంటున్నాను కదా. 3 ఎలక్షన్లో కానీ 3 సార్లు మార్చారనుకోండి ప్రాబ్లం వస్తుంది.
అనుకున్నది మళ్ళీ అనుకున్నది అంచేత ఏంటంటే అందుకనే చంద్రబాబు నాయుడు గారు అప్పీల్ చేసినా మేమందరూ అప్పీల్ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు కంటిన్యూటీ ఉండేటట్టుగా స్టేబుల్గా ఉండేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా వాటర్స్ది. అదేవిధంగా ఆ వాటర్స్ ఆ విధంగా ఆలోచించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా రూలింగ్ పార్టీది, ప్రతిపక్షం ఎప్పుడు రూలింగ్ పార్టీని ఓడించాలని అనుకుంటారు, అనుకోకుండా ఎలా ఉంటారు. దాన్ని సరిగ్గా కౌంటర్ చేసుకోవాల్సిన బాధ్యత రూలింగ్ పార్టీది. చేసుకుంటే కంటిన్యూటీ ఉంటుంది. ఆ కంటిన్యూటీ ఉండేటట్టుగా అది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు యూత్కి ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. ఆ యూత్ కూడా ప్రొడక్టివ్గా ఉండాలి. అది సార్ ఇప్పుడు ఏపీ స్టేట్లో మా ఊరికే జనరల్ అబ్జర్వేషన్ ఏమనుకుంటుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కంటే ప్రొడక్టివిటీ డెవలప్మెంట్ కంటే ఈ కంప్యూటర్ క్వాంటమ్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్. దానికి మనం ఎంతవరకు రీచ్ అవుతాము, ఎంత నీడ్ ఉందనేది తెలియదు. ఈజ్ దట్ కరెక్ట్ వే మీకు అనిపిస్తుందా? అంటే మీకు ఇప్పుడు ఉండేటువంటి టెక్నికల్ పీపుల్స్ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. ఓకే సార్. మన దగ్గరే ఉన్నారు. మన వాళ్ళు వెళ్ళి ఇతర దేశాలకు పోతున్నారు. ఇతర దేశాలు ఎందుకు పోతున్నారు? అక్కడ టెక్నాలజీ అక్కడే పుడుతుంది. నాలెడ్జ్ అంతా అక్కడ టెక్నాలజీ అక్కడ పుడుతుంది, నాలెడ్జ్ మంది వెళ్ళిపోతుంది. పుట్టేటప్పుడు ఇది మిస్ మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ట్రంప్ యాక్షన్ వల్ల ఏముంది, అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. వీళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఉండాలి. ఇంతకుముందు ఏమంటే అక్కడ ఉద్యోగాలు ఉండేవి కాబట్టి రెమిటెన్సెస్ వస్తాయి. అక్కడ సంపాదించింది ఇక్కడ ఇండియా పంపిస్తే అన్ని దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెమిటెన్స్, అంటే రెవెన్యూ స్టేట్కి. ఇప్పుడు అంతమంది వెనక్కి వచ్చారనుకోండి, ఆ రెమిటెన్సెస్ పడిపోతాయి, ఇక్కడ ఉద్యోగాలు ఉండవు. ఇటువంటి చిక్కులు వస్తాయి కొన్ని. అంచేత టెక్నాలజీ వాళ్ళు కనుగొన్నప్పుడు టెక్నాలజీ అనేది ఇట్స్ ఎ మస్ట్ టు బి అడాప్టెడ్. అలా అని మనం జనాలను వదిలేయడం కూడా కరెక్ట్ కాదు. అంచేత టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటేనే ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా డెవలప్మెంట్ చేయాలి. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఆ టెక్నాలజీ పనిచేయలేదనుకోండి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు నేను ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ ఉండగానే జర్మనీ వెళ్ళా. వోక్స్ వ్యాగన్ కంపెనీ తీసుకురావడం నేను విద్యార్థులు వెళ్ళాను. పెద్ద కంపెనీ అది వోక్స్ వ్యాగన్, చాలా పెద్ద కంపెనీ. 80% రోబోట్స్ కార్ని తయారు చేస్తాయి. ఎవ్రీ 5 minutes ఒక కార్ తయారవుతుంది. రోబోట్స్ తయారు చేస్తాయి. మాకు చూపించాడు బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్. అప్పట్లో బిగినింగ్ దగ్గర నుంచి ఎండింగ్లో ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాం. రోబోట్ తయారు చేస్తాయి. అప్పుడు ఏముంది, రోబోట్ మాన్యువల్ చేసేది ఓన్లీ వైరింగ్ బిగిస్తున్నాడంటే వైరింగ్ బిగించేసి కారు తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు అటువంటి దాంట్లో ఏంటంటే ఆ టెక్నాలజీ ఉపయోగించడం కొన్ని ఇబ్బంది వస్తాయి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కడ వస్తుంది? దానికి మీకు ప్యారలల్గా ఏదో ఒకటి మనం క్రియేట్ చేయకపోతే అన్రెస్ట్ డెవలప్ అవుతుంది యూత్లో అన్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత మీకు ఏ కంట్రీ రెవల్యూషన్ చూసినప్పుడు కూడా యూతే. మనము ట్రంప్ మీద తిరగబడింది కూడా యూతే, ఈజిప్ట్లో తిరగబడింది యూతే. వీళ్ళంతా ఇరాన్లో అప్పటి వరకు ట్రంప్ని సపోర్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు రివర్స్లోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళు నష్టపోతున్నారు అక్కడ ఉన్న కండిషన్స్. ఏంటంటే యూత్ని మనం సరిగ్గా ప్రొటెక్ట్ చేసుకోకపోతే, బికాజ్ వాళ్ళు చదువుకున్న తర్వాత అనేక రకాల ఆశలు ఉంటాయండి. నేను 2007లో మహానాడు దాంట్లో చెప్పాను, నేను 30% యూత్కి ఇవ్వాలి పార్టీ సర్వైవ్ అవ్వాలంటే అని నేను ఫస్ట్ చెప్పిన స్లోగన్. అప్పుడు దేవేంద్ర గౌడ్, ఎర్రమనాయుడు వీళ్ళంతా ఉన్నారు. ఎందుకైనా అంటే ఒక ఫ్యామిలీ తీసుకుంటే మనం ఒక ఆస్తి సంపాదించిందా ముసలాళ్ళు అయిపోతుంది, మన కొడుకులు కప్పు చెప్తాం కదా. ఎందుకు ఫ్యామిలీ లెగసీ ఉండాలని. అట్లాగే పార్టీ లెగసీ కూడా. వాళ్ళ కాంగ్రెస్ ఏమైంది, ఇందిరాగాంధీ ఎవరో గాంధీ ఫ్యామిలీ, ఎవరో ఇందిరాగాంధీ ఫ్యామిలీ అలా సర్వైవ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఒక యూత్ని తీసుకొస్తే పార్టీ లాంగ్ రన్లో సర్వైవ్ అవుతుంది. లేదు మనతోటే పోవాలనుకుంటే పోద్ది అంతే. పార్టీలో ఒక లెగసీ ఉండాలి కదండి, తప్పకుండా ఉండాలి. కుటుంబంలో ఎలా లెగసీ ఉంటుందో పార్టీలో కూడా ఉండాలి. అదే నా వాదన. తర్వాత 2014 ముందు మళ్ళీ ఆర్గ్యూ చేశాం, 40% ఇవ్వాలని. సార్ ఒప్పుకున్నారు. ఇప్పుడు కొంచెం 88 మంది ఎక్కువ వచ్చారు. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ అన్నారు, ఇది అన్నారు, ఇంకా చూడాలి. అంచేతంటే పబ్లిక్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డెమోక్రసీ అండి. ఆ పబ్లిక్ మైండ్ని పెట్టుకుని, పబ్లిక్ మైండ్ని అర్థం చేసుకుంటే, ప్రజల యొక్క మనసులను అర్థం చేసుకుని పరిపాలన చేస్తే అది టెక్నాలజీ అడాప్ట్ చేయాలి. ఇంచేత మోడర్న్ టెక్నాలజీ ఎందుకు వస్తుంది, అడాప్ట్ చేయాలి. మనం అంతా చూస్తున్నాం, మరి టీవీ చూస్తున్నాం కదా. టీవీ చూస్తే ఒకప్పుడు టీవీలు లేవు కదండి. టీవీ చూస్తే మనకు వరల్డ్ వైడ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలా దానికి ఉపయోగపడుతుంది. ఎంతవరకు ఉపయోగపడుతుంది, దేనికి ఉపయోగపడుతుంది అంతవరకు అడాప్ట్ చేసుకోవాలి. ప్రజలకు నష్టం జరిగేటట్టు అడాప్ట్ చేసుకుంటే పెద్ద ప్రాబ్లం వస్తుంది. ప్రజలు తిరగబడితే ఏ టెక్నాలజీ ఆపలేదు. సింపుల్. ప్రజలు తిరగబడకుండా చూసుకోవాల్సింది పొలిటికల్ పార్టీస్, డెమోక్రసీ. యనమల రామకృష్ణుడు గారి స్పెషాలిటీ ఏంటంటే ఫైనాన్స్.
ఓటాన్ అకౌంట్తో కలిపి మీరు 11 బడ్జెట్లు సబ్మిట్ చేశారు. బహుశా రోసయ్య గారు మీరు ఇంకా ఆ రికార్డ్స్ నాకంటే రోసే ఎక్కువ. ఒకటి రోసే 15. సిమిలర్ అనుకుందాం. ఆయనకి కంటిన్యూటీ లేదు, మనకు కంటిన్యూటీ. మీకు కంటిన్యూటీ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు జరుగుతున్న బడ్జెట్ క్యాలిక్యులేషన్స్, బడ్జెట్ పొందుపరచడం, ఈ విధానం ఒక్కసారి కంపేర్ చేసి నాకు. కంపోజ్ చేసిన ఒకే టైప్ ఉంటుంది బడ్జెట్లో. ఒకే టైప్ అంటే ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటారు. అంటే ఈ రోజునే ఈ బిల్డింగ్ 5 రూపాయలు ఖర్చు అవుతుంది బడ్జెట్లో పెట్టాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు 5.5 పెడతారు అంతే. అది ఇంక్రిమెంటల్ బడ్జెట్ అంటారు. నేను ఉండగా చేసింది జీరో బేస్డ్ బడ్జెట్ చేసి ఇవన్నీ తీసేసి మొత్తం అంతా కూడా ఫ్రెష్గా ఏ ఇష్యూస్ కావాలి మనకి, ఆ ఇష్యూస్కి ఎంత ఖర్చు అవుతుందో పెట్టాలని పెట్టాం. నేను రెండు ఉన్నాయి సార్. జీరో బేస్డ్ బడ్జెట్ మీ హయాంలోనే వచ్చింది, జెండర్ బడ్జెట్ వచ్చింది మీ హయాంలో. జెండర్ బడ్జెట్ నా అగ్రికల్చర్ బడ్జెట్ వచ్చింది. అప్పుడు జెండర్ బడ్జెట్ అనేటువంటిది ఏం చేతంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ చాలా ఎక్కువ. అసలు గొప్ప ఐడియా సార్ అది. అసలు వరల్డ్ వైడ్ ఉన్న ఐడియాలే మనం చదువుకుంటే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను స్పీకర్గా ఉన్నప్పుడు ఎథిక్స్ కమిటీ పెట్టాను. అది మా స్పీకర్ కాన్ఫరెన్స్లో, కామన్వెల్త్ కాన్ఫరెన్స్లో ఐడియాస్ వస్తే తీర్మానాలు చేస్తే మనం ఫస్ట్ పెట్టాం ఇండియాలో. ఎథిక్స్ కమిటీ, ఎథికల్ వాల్యూస్, రెవల్యూషన్స్ ఇవన్నీ స్పీకర్గా ఉన్నప్పుడు చేశాను, రిఫార్మ్స్ అన్నీ. అది మనం తెలుసుకున్న తర్వాత అడాప్ట్ చేయడం ఇంపార్టెంట్. తెలుసుకున్న తర్వాత అడాప్ట్ చేయడం. అప్పుడు అడాప్ట్ చేయడానికి నాకు అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నో అనలేదు నేను చెప్పింది. ఆయన ఓకే క్యారీ అంటే క్యారీ. నేను చేతంటే మరి రూలింగ్ పార్టీని అడగాలి కదా, ఆ విధంగా చేశాం. చేత స్పీకర్గా కొన్ని చేశాను, ఫైనాన్స్ మినిస్టర్గా కొన్ని చేశాం. జెండర్ బడ్జెట్ పెట్టాం, జీరో బేస్డ్ బడ్జెట్ పెట్టాం, తర్వాత అగ్రికల్చర్ బడ్జెట్ పెట్టాం, ఇవన్నీ పెట్టాం. ఏది పెట్టినప్పుడు కూడా ఆ 100 రూపాయల్లోనే పెట్టాలి. అది ఇంకెలాగో తప్పదు. అది మెయిన్ బేస్ ఏంటంటే ఆ 100 రూపాయల్లోనే. ఆ 100 రూపాయలు పెట్టేవాళ్ళు ఎవరు ఉంటారంటే డిపార్ట్మెంట్లో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. అదే ఇంక్రిమెంటల్ బడ్జెట్ అనేది ఆటోమేటిక్గా బడ్జెట్ చూసి పర్సంటేజ్ రెవెన్యూ చూస్తారు, రెవెన్యూ చూసి సర్దేస్తారు. ఓకే 100 రూపాయలు 120 రూపాయలు వచ్చింది కాబట్టి 120 రూపాయలు సర్దేస్తారు. అలా పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇంక్రిమెంటల్ బడ్జెట్. అంటే నేను అడిగేది, నా ప్రశ్నలో అర్థం ఏంటంటే ఆ తర్వాత ఉండే జనరేషన్స్ బడ్జెట్లో ఈ స్పెషాలిటీ ఉందని మాట్లాడుకోవడానికి ఏముంటుంది సార్? ఏం లేదు. ఏం స్పెషల్ బడ్జెట్ ప్రిపరేషన్ ఒకే టైప్ అంత వరల్డ్ ప్రిపరేషన్ కాదు. ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా ఒక జీరో బేస్డ్ బడ్జెట్, ఒక కొత్త ఇన్నోవేషన్ ఐడియాలజీ, జెండర్ బడ్జెట్, అగ్రికల్చర్ సెపరేట్గా బడ్జెట్. ఆ సంవత్సరమే ఇన్నోవేషన్ కానీ తర్వాత మళ్ళీ మామూలు అది కంటిన్యూ అవుతుంటుంది. తర్వాత మామూలు. అందుకనే ఇంక్రిమెంటల్ బడ్జెట్ ఉంటుంది. అంటే మేము చూస్తామండి రెవెన్యూ ఇన్ఫ్లో ఎంత ఉందని చూస్తాము. ఆ ఇన్ఫ్లోని బట్టి ప్రయారిటీస్ని బట్టి అలాట్మెంట్లు జరుగుతాయి అంతే. అది డిపార్ట్మెంట్లో సబార్డినేట్స్ అంతా చేసుకుంటారు, వాళ్ళే చేస్తారు. అంటే మన ప్రయారిటీస్ మనం చెప్తాం, ఆ ప్రయారిటీస్ తగ్గట్టుగా వాళ్ళు ఎంత అలాట్మెంట్ చేయాలో చెప్తాం, అంత అలాట్మెంట్ చేసి బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు. అది అందరూ చేయలేరు, ఈవెన్ సెక్రటరీస్ కూడా చేయలేరు. నేను ఉన్నప్పుడు సుబ్బారావు అని ఒక డిప్యూటీ సెక్రటరీ ఉన్నాడు, అతనే ఎక్స్పర్ట్ ఆ బడ్జెట్ ప్రిపరేషన్లో. వాళ్ళంతా చేస్తారు, అతను పిలిపించుకుని చేయించేవాడు. అంతే బడ్జెట్ కంటే ముఖ్యంగా ప్రయారిటీస్ బడ్జెట్లో ఇంపార్టెంట్. ఏం ప్రయారిటీస్, ఆ ప్రయారిటీస్ వల్ల సమాజానికి ఏం ఉపయోగపడతాయి అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు ప్రయారిటీస్ చెప్పడం కదా, ఇన్కమే లేదు కదా, రెవెన్యూ. 80% రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ పోతే 80% 20% ఏముంటుంది? 20% పెద్ద ఎన్ని డిపార్ట్మెంట్కి ఇస్తాం? 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి. అంచేత రెవెన్యూస్ పెరగాలంటే ప్రాబ్లం ఉంది. మనకి స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ పెంచడానికి అవకాశం లేదు. జిఎస్టీ వచ్చిన తర్వాత కౌన్సిల్ చేయాలి తప్ప గవర్నమెంట్ చేయడానికి లేదు. ఒకవేళ చేద్దామని అనుకున్నా కానీ అది నెగిటివ్ అయితే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది. ఇప్పటికే కల్మినేషన్కి వెళ్ళిపోయాయి ట్యాక్సెస్. ఇప్పుడు మళ్ళీ ట్యాక్స్ పెంచే పరిస్థితులు ఏ గవర్నమెంట్లు లేవు. ట్యాక్స్ పెంచితే తప్ప రెవెన్యూ పెరగదు. ట్యాక్స్ పెంచడానికి స్కోప్ లేదు. రెవెన్యూ ఎలా పెరుగుతుంది? ఓన్లీ ఆప్షన్ అంటే స్ట్రీమ్లైన్ చేయాలి. స్ట్రీమ్లైన్ చేస్తే ఈ డిపార్ట్మెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రీమ్లైన్ చేసి ఒక రెవెన్యూ పెంచుకోగలిగితే వాళ్ళకి కొంతవరకు వస్తుంది. అదేనా 1%. ఇప్పుడు యావరేజ్ మీద చూస్తే మనకి అప్పటి నుంచి ఇప్పుడు కూడా యావరేజ్ మీద గ్రోత్ రేట్ 10%, 9% అండి. ట్యాక్స్ బయాన్సీ అంటే 9% పెరుగుతుంది ఇయర్ టు ఇయర్. ఖర్చు 10% పెరుగుతుంది, ఇంకా 1% మైనస్. అదే ఫిస్కల్ డెఫిసిట్లు పెరుగుతున్నాయి కానీ రెవెన్యూలు పెరగడం. ఓకే, ఒక 2 నిమిషాలు విరామం తీసుకొని మళ్ళీ ఒకసారి యనమల రామకృష్ణుడు గారి అంతరంగాన్ని శోధిద్దాం. నమస్కారం.